సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ అనేది కల్పించాలి హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిట్లో కూడా. అలాగే క్వాలిఫైడ్ అండ్ రెస్పాన్సిబుల్ స్టాఫ్ అనేది ఈ దీంట్లో మనము ప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ లివింగ్ కండిషన్స్, అంబియన్స్, హైజీన్ వాతావరణము ఆ వెల్ఫేర్ హాస్టల్స్ లో మెయింటైన్ చేయాలని చెప్పేసి ఈ ఎన్సీపీసీఆర్ రిపోర్ట్ చెప్తా ఉంది. అలాగే న్యూట్రిషన్ అండ్ హెల్త్ గురించి, ఎలా న్యూట్రిషియస్ మీల్స్ ఇవ్వాలి, రొటీన్ హెల్త్ చెకప్స్ అన్ని ఉండాలి, వాళ్ళకి సంబంధించి ఏదైనా బేసిక్ మెడిసిన్ అంతా కూడా యాక్సెసిబుల్ లో ఉండాలని చెప్పి కూడా చెప్తుంది. అలాగే మెంటల్ హెల్త్ కి సంబంధించి కౌన్సిలింగ్, పిల్లలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్, వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా దాని మీద ఇమీడియట్ గా అన్ని రకాల కౌన్సిలింగ్ అంతా కూడా అండగా ఉండాలని కూడా చెప్తుంది. అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు, ఏదన్నా కంప్లైంట్స్ వచ్చినా, వాళ్ళకి ఏదన్నా కన్సర్న్స్ ఉన్నా కూడా ఈ గ్రీవెన్స్ మెకానిజం అనేది కూడా ఉండాలి. ఇలాంటి చక్కటి అంశాలను ఈ ఎన్సీపీసీఆర్ నార్మ్స్ లో ఉన్నాయి. మరి హైకోర్టు పదే పదే ఏం చెప్తుంది? ఈ హైకోర్టు చెప్తుంది ఏంటంటే, ఈ ఎన్సీపీసీఆర్ నార్మ్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయమంటుంది. ఉన్నటువంటి దాన్నే, ఈ బేసిక్స్ ఏవైతే ఉందో అదే ఇంప్లిమెంట్ చేయమంటుంది. ఇంకా వీళ్ళు కొత్త కొత్త చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఉన్న ఇంప్లిమెంట్ చేసినా కూడా ఈ రాష్ట్రంలో వసతి హాస్పిటల్స్ లో చదువుకునేటువంటి విద్యార్థులకు మేలు జరుగుతుంది, ఆ హాస్టల్స్ బాగుపడతాయి. అండ్ ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు, ఇలాంటి డెత్స్ కావచ్చు, ఇలాంటి పదే పదే మనం రిపీటెడ్ గా చూస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ కూడా తగ్గుతాయని చెప్పి చెప్తా ఉంది. మరి ఇక ఈ ఎన్సీపీసీఆర్ నార్మ్స్ పాటించడం అంటే మరి పిల్లలకు చక్కటి ఆరోగ్య భద్రతను ఇవ్వడము, వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడము, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడము, మానిటర్ చేయడము, మంచి ట్రైన్డ్ స్టాఫ్ ని పెట్టడం అంటే నాకు తెలిసి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా దీని మీద చిత్తశుద్ధి లేదు. ఈ ఎన్సీపీసీఆర్ నార్మ్స్ కూడా ఎప్పుడో పక్కకు పెట్టేసి ఉంటారు. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కానీ దీని తగ్గట్టుగా నడుచుకోవాలని ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము నిద్ర మానుకొని ఇప్పుడు కూడా ఒక ఆలోచన చేయలేదు. హైకోర్టు చెప్తున్నప్పుడు కూడా దీన్ని వినిపించుకోవట్లేదంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఏ విధంగా పిల్లల పట్ల, ఈ హాస్టల్స్ యొక్క నిర్వహణ పట్ల ఏ విధంగా కేర్లెస్ గా ఉందో స్పష్టమవుతా ఉందని తెలియజేస్తున్నాను. అలాగే ఇక వెల్ఫేర్ హాస్టల్స్ వీటి యొక్క పరిస్థితులు మెరుగుపరచడానికి మేము అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న ప్రభుత్వం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఒక జీవో తీసుకొచ్చింది. అది జీవో నంబర్ 46. ఈ జీవో నంబర్ 46 ఒక చక్కగా ఫీల్డ్ లెవెల్ మానిటరింగ్ కోసము ఎండ్ టు ఎండ్ గైడ్ లైన్స్ ని దీంట్లో జతపరిచి